Hello friends, welcome to my channel Mini Meals and Smart Stories. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అండి. నేను ట్రావెల్ వీడియో చాలా ఉన్నాయి, బట్ శివకృప వల్ల నేను ఈ వీడియో చేసే భాగ్యం దొరికింది. సో ట్రిప్ టు శ్రీశైలం, ఓం శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి నమః. దిస్ ఈజ్ మీ అండి అండ్ మై న్యూ బ్యాచ్. సో మీరు చూడాలని నాకు పెట్టాను. ట్రావెల్ స్టార్ట్ అయిందండి. యాక్చువల్గా మేము అరౌండ్ మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇది 5 o'clockకి స్టార్ట్ అవ్వాలనుకున్నాం, దాన్ని 6కి మూవ్ చేశారు. 6 నుంచి అది కొంత దయ వల్ల 7కి అది మూవ్ అయింది. సో 7కి స్టార్ట్ అయ్యాం. దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ అండి. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ శివ, వేణు, సంతోష్, మీ అండ్ శివ. ఇక్కడ 5 పర్సన్ ఉన్నారు కదా. సంతోష్ గురించి చెప్పాలండి. మనం ప్లే బాయ్ అయినా బాబాయ్ అంటాం. శివ అని వచ్చేసి కొంచెం చెప్పాలి, తన గురించి మాట్లాడతాను. ఇది దిండి ప్రాజెక్ట్ అండి. సో ఈ ప్రాజెక్ట్కి వెళ్ళే ముందు మేము యాక్చువల్గా 7కి స్టార్ట్ అయ్యాం కదండి. స్టార్ట్ అయిన తర్వాత ఒక టిఫిన్ షాప్ దగ్గర ఆపాం. ఇది ప్రాజెక్ట్ చూస్తూ ఉండండి. సో స్మార్ట్ స్టోరీ ఎక్కడ ఉంది. సో బిఫోర్ టిఫిన్, ఆఫ్టర్ టిఫిన్ అయిపోయింది. సో సాయి అని చెప్పాను కదా, మేము తన తమ్ముడిని పిలుచుకుంటాం. తను ఏం చేశాడంటే టిఫిన్ షాప్ ఆపడం కోసం చూస్ చేస్తున్నాడు. తను ఏదో బెస్ట్ ప్లేస్ చెప్తానని చెప్పేసి తీసుకెళ్ళి ఒక వర్స్ట్ ప్లేస్లో పెట్టాడండి. ఆ వర్స్ట్ ప్లేస్ ఎలాగైపోయిందంటే, మాకు బిఫోర్ టిఫిన్, ఆఫ్టర్ టిఫిన్ అయిపోయింది. శివ అన్నాడు కదా, శివ వచ్చేసి మాకు ట్రావెల్ గైడ్. ఆయనే శ్రీశైలానికి కుట్టిన పిండి లాంటిది అనమాట. సో ఆయన ఏం చేశాడంటే, మా బాబాయ్ అన్నాడు కదా, అది సంతోషం చెప్పాను కదా, మేము అందరం బాబాయ్ అని చెప్తాం. ఫోటోలో సెంటర్ అబ్బాయి. సో మేము బాబాయ్ అని పిలుచుకుంటాం. ఆయన ఒక ఏదో కెన్యా స్టోరీ చెప్పాడు, అమ్మాయిల స్టోరీ. అది చెప్పడం తోటి మేము అందరం డైవర్ట్ అయిపోయాం. మా ఓడేమో రూట్ మర్చిపోయాడు. దేవరకొండ ఎక్కడికి వెళ్ళిపోయాం. సో దేవరకొండ వెళ్ళిపోయి ఎగ్జాక్ట్గా మళ్ళీ మేము దిండి ప్రాజెక్ట్ దగ్గరే అప్ అయ్యాం. మేము యూజ్ చేసేది ఈవీ వెహికల్, మొత్తం ఛార్జింగ్ అంతా డన్ అక్కడితో సరే. సో దిండి ప్రాజెక్టు వేవ్స్ చాలా బాగుంది, వాటర్ చాలా బాగుంది. వ్యూ చూస్తున్నారు కదా. నాకు కొంచెం సేపు విశాఖపట్నం అండ్ అమీన్పూర్ లేక్, విశాఖపట్నం బీచ్ కొంచెం గుర్తుకొచ్చాయి. అండ్ చూడండి వేవ్స్ లాగా, క్యారెక్టర్ లాగా, అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చెప్పా కదా రూట్ మర్చిపోయామని. దిస్ ఈజ్ ఫస్ట్ స్టేషన్ అండి. ఇవి కష్టాలు ఇవి. సో వాళ్ళందరూ ఫ్రస్ట్రేషన్ అదే, మేము యాప్ డౌన్లోడ్ చేసి డబ్బులు వేసి ఇంత చూస్తే అది పని చేయకపోతే. ఇది సెకండ్ స్టేషన్. ఇక్కడైతే మనకి ఈవీ స్టేషన్ ఉంది, మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. ఇక్కడ ఇది సమిష్టి రెస్టారెంట్ అండి. ఇది మనకి ఏంటంటే దిండి ప్రాజెక్ట్ నుంచి ఒక 10-15 km తర్వాత మనకు అది వస్తుంది. సో అక్కడ మీరు అక్కడ మీరు ఈవీ స్టేషన్లో మనం ఫిల్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు కొండ వరకు మీకు లేవు. ఓకే. అండ్ దీస్ ఆర్ ది ఫ్యూ లొకేషన్స్. ఇచ్చాను. ఎంత సెంటర్ ఎంత బాగుంది. బ్యాడ్ లక్ అండి ఇది. బిఫోర్ ఆఫ్టర్ ఇది కూడా మనకి వర్షాలు గట్టి పడి ఉంటే, గేట్లు ఎత్తుంటే ఆ లొకేషన్ వేరేగా ఉందన్న. ఇది మనకి బ్రిడ్జ్ వస్తుంది కదండి. ఆ బ్రిడ్జ్ ప్లేస్ వచ్చేసి ఇది నాకు చూస్తే నాకు గండికోట గుర్తొస్తుంది. మీలో ఎంతమందికి గండికోట గుర్తొచ్చిందో జస్ట్ కామెంట్ చేయండి. ఇది కొంచెం మనకి ఏంటంటే, ఇది వీడియో అప్ అండ్ డౌన్ అయింది. ఇది మనకి యాక్చువల్గా ఎగ్జిట్ అవుతున్నప్పుడు మేము వస్తుంది వీడియో ఇది. కానీ ఇక్కడ ఎందుకు ఆపామంటే, వీళ్ళందరూ బాధపడలేక ఏం చేశారంటే, ఏంటిది ములమాకు అంటాం కదా. సో ఆ ములమాకు అయితే ఇక్కడ మునం చెట్లు ఫుల్గా ఉంటాయి, కాయలు ఉండవు, చెట్లు ఉంటాయి. సో అవి తెంపుకోవడం కోసం నేను అక్కడ ఆపాల్సి వచ్చింది. అలా నేచర్ చూస్తానండి. యాక్చువల్గా నేచర్ అంటే నాకు గుర్తొచ్చింది ఒకటే అండి. మనకి వర్క్ టెన్షన్స్ చాలా ఉన్నాయి. మేబీ చాలామంది సాఫ్ట్వేర్స్ ఉంటారు, బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళకి వర్క్ టెన్షన్స్ ఉంటాయి, లోన్లీగా ఫీల్ అయ్యేస్తారు అప్పుడప్పుడు. సో అటువంటిప్పుడు మనకు ఎవరైనా చేంజ్ కావాలనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ తోటి ఒక ట్రిప్ వేయండి. అది 1 or 2 days అయినా పర్లేదు. సో ఫ్రెండ్స్తో ఎందుకన్నానంటే, ఎందుకు రిలేషన్స్ అనేది చెప్పట్లేదంటే, ఫ్రెండ్స్తో వెళ్తే మనం ఏంటంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోవచ్చు. మనకి ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, మనం హ్యాపీగా ఆ ఫ్లోలో వెళ్ళిపోవచ్చు. మనకి ఇన్ కేస్ ఏమైనా కష్టం వస్తే 5 members అంటే నాట్ అకౌంట్. సో మేము 5 members కాబట్టి 5 అన్నా అని చెప్పాను. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఆ ఫ్లోలో అవన్నీ మండిపోవచ్చండి. సో ఈ బ్రిడ్జ్ చూసారు కదా. సో రైట్ సైడ్ అంతా మీకు తెలంగాణ, లెఫ్ట్ సైడ్ అంతా మీకు ఆంధ్ర. సో ఇది బోర్డర్ యాక్చువల్గా బ్రిడ్జ్. గండికోట అని చెప్పాను కదా. సో ఇది చూస్తే నాకు గండికోట ఫీల్ వస్తుందండి. మీకు ఎవరికైనా ఆ ఫీల్ వస్తే జస్ట్ ప్లీజ్ కామెంట్ ఇట్. అండ్ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి అక్కడ ఆగి చూడండి. చెప్పింది మనం గండికోటలో మీరు సన్ రైజ్ చూడడానికి వెళ్తే ఇలానే వే ఉంటుంది. మేబీ పైన టవర్స్ ఉండకపోవచ్చు, ఆ పవర్ కేబుల్స్ ఉండకపోవచ్చు, జస్ట్ టవర్స్ అయితే మాత్రం ఉంటాయండి.
సి ద సీనరీ ఎంత బాగుందో చూడండి. మేము వెళ్ళే క్లైమేట్ చాలా క్లైమేట్ ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఇక్కడ లంచ్ కాపానండి. సో ఇక్కడ మేము లంచ్ కాపి ఇక్కడ లంచ్ చేసాం. సో ఇక్కడ లంచ్ చాలా బాగుంది. అభిరుచి మేము పెరుగన్నం కొంతమంది పెరుగన్నం తిన్నాం, కొంతమంది ఏమో మీల్స్ తిన్నారు. వెళ్ళిపోతున్నాడు కదండి ఆయన సంతోష్ బాబాయ్ అని చెప్పాను కదా. స్పెసిఫిక్గా ఎందుకు తీశానంటే ఆయన లంచ్ నాకు వద్దు జస్ట్ పెరుగన్నం చాలు అన్నాడు. ఎందుకు అనుకున్నారు? ఆయనకి బాత్రూమ్ అర్జెంట్ అయిపోయింది. ఈయన గ్యాప్లు బాత్రూమ్కి వెళ్ళి వచ్చేలాగా సాయి డాక్టర్ అని చెప్పారు కదా, తమ్ముడు నారింజ పిల్లలు తీసుకొచ్చాడు. దాని ఆపోజిట్లో స్కూల్ ఉందండి. ఇక్కడ కాలేజ్ స్కూల్ ఉంది. ఆ కాలేజ్ స్కూల్లోని చిడతపిల్ల ఆడారు. మేము చిన్నప్పుడు చిటికలు ఆడాము, పులుసు ఆట ఆడాము, అవన్నీ బాగా గుర్తొచ్చాయి. సో బాబాయ్ డన్ విత్ కార్యక్రమాలు మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాం. ఆ వీడియోస్ అన్ని ఎడిట్ చేసేసాను. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ అది స్టార్ట్ చేశాను. ఇది ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ టోల్ గేట్లో మనకి 50-100 ఎంత తీసుకున్నాడండి. నాకు ముందుగా వదిలేస్తాడేమో అనుకున్నా, బట్ ఆయనైతే వదలలేదు. 50-100 తీసుకున్నాడు. సో ఇక్కడ అండి మనం ఇక్కడ ఎంటర్ అయ్యాం కదండి, మీకు ఈవీ స్టేషన్ శ్రీశైలం అనేది ఒకటే ఉందండి. అదేంటంటే ఇలా మీకు ఎంటర్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్కి భారత్ పెట్రోల్ బంక్ వస్తుంది. ఆ భారత్ పెట్రోల్ బంక్ ఇక్కడ నుంచి మేము ఇక్కడ రైట్కి వెళ్ళిపోతాం. ఇది ఇక్కడేమో లెఫ్ట్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఆపోజిట్ లెఫ్ట్కి వెళ్తే మీకు కొంచెం ముందుకు వెళ్తే మీకు ఈవీ స్టేషన్ ఉంది. అక్కడ అరౌండ్ 6 to 4 మొత్తం 10 మీకు స్టేషన్స్ ఉంటాయి. మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. మేము ఒక కాటేజ్లో ఉన్నామండి. అది శివాజీ గారిది ఉంటున్నాం, అది పేరు ఉంటుంది ఇక్కడ. సో ఎంటర్ అవ్వగానండి మాకు ఈ సీతాకోచులకు వెల్కమ్ చెప్పి ఎంత బాగున్నాయి చూడండి. చాలా చాలా సీతాకోచులు ఉన్నాయి. పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఎంత బాగుందంటే సీనరీ అదిరిపోయింది. నేను అన్ని సీతాకోచులకు క్యాప్చర్ చేయడం కాదు, కానీ యూ కెన్ విజువలైజ్ మీరు కొన్ని చూడొచ్చు. ఎంటర్ అవ్వగానే లోపలికి ఓం నమః శివాయ. నేను ఇవి జస్ట్ ఫ్రేమ్స్ అండి. ఆ ఫ్రేమ్ని నేను మళ్ళీ క్యాప్చర్ చేసుకున్నాను. ఇంకొకటి మీకు శ్రీశైలంలో ఏంటంటే ఫోన్పే, గూగుల్ పే చాలా తక్కువ అండి. మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ మీరు క్యాష్నే మీరు తీసుకెళ్ళండి. క్యాష్ అక్కడ క్యాష్ ఉండాల్సిందే. ఈవీ స్టేషన్ చెప్పాను కదండి, మేము ఈవినింగ్ మళ్ళీ ఈవీ స్టేషన్కి వెళ్ళి ట్రై చేసాం. ఆ రోజు నైట్ అవ్వలేదు, ఎర్లీ అవర్స్ వెళ్ళాం అనమాట. ఈ ఫోటో ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఈయన వాటర్ బాటిల్ పట్టుకున్నామని చెప్పేసి తిట్టాడు. ఆ వాటర్ బాటిల్ ఎంత యూజ్ అయిందో చెప్పేసి నేను ఆ ఫోటో క్యాప్చర్ చేసి అక్కడ పెట్టాను. ఆయన క్లీన్ చేస్తున్నాడు, చూశారు కదా మా బాబాయ్. ఆయన ఎంత పీసీఓడి ఏదంటారు కదండి, పీసీఓడి కదా ఏంటిది, ఓసిడి అంటారు కదా. నాకు కొంచెం ఓసిడి ఉంది, నాకన్నా ఓసిడి. ఈ వ్యూ చూస్తున్నారు కదా, ఈ వ్యూ వచ్చేసి మా ఏదైతే రిసార్ట్ ఉందో మేము అక్కడైతే ఉన్నామో సత్రం ఉన్నామో ఆ సత్రం నుంచి పైనుంచి అనమాట. ఈ వ్యూ చూస్తే నాకు అరకు దగ్గర ఒక వ్యూ ఉందండి. అరకులో మీరు ఎవరైనా వెళ్ళినట్టయితే అరకు నుంచి ఒడిస్సాకి వెళ్తాం, మనం జైపూర్ రోడ్ ఉంటుంది. ఆ రోడ్లో మీకు ఆ ఒడిస్సాలోనే ఉంటుంది బల్డా అని ఊరు ఉంటుంది, BALDA బల్డా. ఆ బల్డా ఊర్లోని పైన ఒక కొండ ఉంది. ఆ కొండ ఎక్కితే 50 acresలోని ఫ్లాట్గా ఉంటుందండి. కొండ మీద 50 acres ఫ్లాట్గా ఉంటుంది. అక్కడ ఒడిస్సాలో అఫీషియల్గా క్రికెట్ కూడా ఆడారు. చాలా పెద్ద కొండ అది. కిందన కేవ్స్ ఉంటాయి, పైన ఆడతారనమాట. సో నేను నాకు ఈ లేయర్స్ చూడగానే నాకు ఆ మెమరీ గుర్తొచ్చింది. అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మేము MSc చదువుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఒడిశా నుంచే వచ్చాడు. ఊరి పేరు మర్చిపోయాను, కాకపోతే ఆ ఊరు దాటి బల్డా వెళ్ళాలి. నైస్ కదండి వ్యూ. అక్కడ నుంచి మీకు వ్యూ కనిపిస్తుంది కదా. ఇది అటు సైడ్ బ్యాక్ వాటర్, ఇటు సైడ్ రిజర్వ్ వాటర్. లెఫ్ట్ సైడ్ అంతా తెలంగాణ, రైట్ సైడ్ అంతా ఆంధ్ర. సో మేము ఆ రోజు ఈవినింగ్ దర్శనం కంప్లీట్ చేసుకున్నాం, స్పర్శ దర్శనంకి వెళ్ళాం. అయిన తర్వాత నెక్స్ట్ డే ఇక్కడికి వెళ్ళామండి. ఇది శివాజీ మహారాజ్ యొక్క ధ్యాన మందిరం అండ్ వీడియోస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ఈ వీడియోలో నేను చాలా ఇది కవర్ చేశానండి, ఎందుకంటే చాలా నచ్చింది. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో, పాయింట్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ ఎంత బాగా ఇచ్చారో. ఇక్కడ చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి ఇక్కడ, అంటే ఆయన గురించి తెలుసుకోవడానికి. మనం సినిమా చూసాం కదా, సంభాజీ మహారాజ్ చూసాం, సావా చూసాం. అవి చూడగానే మనకి ఏంటంటే రీకలెక్ట్ అవుతాయి. ఇంకా సుబేదార్స్ గురించి ఒక మూవీ ఉంది కదా, అది కూడా చూసాం కదా మనం. సో సుబేదార్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవ్వండి తానాజీ ప్రభువుల గురించి, వాళ్ళు ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది.
అక్కడ పేర్లు కూడా ఉన్నాయి. మేబీ నేను ఆ పేర్లు క్యాప్చర్ చేయకపోవచ్చు. సో అక్కడ అలాగా విగ్రహాలు పెట్టి వాళ్ళు ఎవరు, వాళ్ళ ప్రతిమలు పెట్టి వాళ్ళు ఎవరు అని చెప్పేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ శివాజీ గారు పుట్టినప్పటి నుంచి ఆయన పెరిగినంత వరకు, ఆయన మరణం తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ పిక్చర్స్ అన్నీ ఇక్కడ పోస్ట్ చేశారండి ఇందులోని. సో మీరు శ్రీశైలం వెళ్తే మాత్రం ఇక్కడికి మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళండి. ఓకేనా? కోర్స్ మీరు అందరూ వెళ్ళే ఉంటారు కాదన్నా, వెళ్ళిన వారి గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అందరూ మీరు శిఖరం చూశారు, అవన్నీ చూశారు కాబట్టి నేను శ్రీశైలం గురించి ఇటువంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి నేను ఈ వీడియో మేక్ చేశానండి. చాలామంది ఇప్పటికే శ్రీశైలం గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఉంటారు కదా. అది ఆయన ఎక్కడ పుట్టారు, ఏ విధంగా పుట్టారు, అమ్మవారిని ఎలా ధ్యానం చేశారు, శ్రీశైలం ఎప్పుడు వచ్చారు, ఒక గురీజీ ఉంటారు, ఈవిడ శివాజీ అమ్మవారండి, ఆ అమ్మగారండి. సో ఆవిడ ఫస్ట్ మనకు ఒక రాజ్యం ఉండాలని చెప్పేసి పిల్లలకి ట్రైనింగ్ ఇప్పించడం. సో శివాజీ గారు ఫస్ట్ శివనాగిరి కొండ అనుకుంటా అక్కడ రాజ్యాన్ని కైవసం చేసుకోవడం. ఇది ఫారెన్ ట్రేడింగ్ అండి, షిప్లోనే ట్రేడింగ్ చేసేవారు శివాజీ గారు. శివాజీ అక్కడ చదివాను అక్కడ. శివాజీ గారు అరౌండ్ 60, 80, 160 షిప్స్ ఉండేవంట శివాజీ గారి టైంలోని. అది సంభాజీ మహారాజు, శివాజీ గారి అబ్బాయి సంభాజీ మహారాజు వచ్చిన తర్వాత అది 500 to 600 షిప్స్ చేశారంట. అంత ట్రేడింగ్ జరిగేది మన సైడ్, మన ఇండియా నుంచి. సో చూస్తున్నారు కదా, ఇది శివాజీ గారు ఎస్కేప్ అయ్యేదండి. ఒకసారి ఆయన మీద అటాక్ జరిగితే శివాజీ గారు ఏ విధంగా ఎస్కేప్ అయ్యారు, సో ఆయన ఎస్కేప్ అవ్వడానికి వీళ్ళు ఏ విధంగా ఫైట్ చేసి, ఒక పర్సన్ ఉన్నారు కదా, ఆ పర్సన్. ఇది వచ్చేసి శివాజీ గారు సంభాజీ మహారాజు గారు ఒకసారి నిజాం ప్రభులకి దొరికిపోతారు, సుల్తాన్ వాళ్ళకి దొరికిపోతారు. ఏ విధంగా ఎస్కేప్ అయ్యారు, పూల బొట్టులోంచి బయటకు వచ్చడం, అది పోస్టర్. అది ఇది వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అండి, బాగా కవర్ చేస్తారండి. కొంతమంది మన దేశ సేవ చేసిన వాళ్ళు, దేశానికి ప్రముఖులు అందరిని కవర్ చేయరు కదా. సో కొంతమంది ఆయా ప్లేసెస్ నుంచి ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి ఒక మ్యాప్ అయితే ప్రెజెంట్ చేశారు. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒకప్పుడు ఇండియా ఇది. సో అందులో పాకిస్తాన్ ఉంది, మయన్మార్ ఉంది, చైనా ఉంది. సో వాటిని కూడా, నేపాల్ ఉంది, వాటిని కూడా కవర్ చేశారు. సో అక్కడ మన వాళ్ళు ఎవరెవరు ఉండేవారు, ఎవరెవరు అక్కడ మన దేశానికి సేవ చేశారు, సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఆల్మోస్ట్ అక్కడ మెయిన్ పర్సన్ వాళ్ళని క్యాప్చర్ చేస్తూ ఇక్కడ పెట్టాను, దేశ సేవ చేసిన వాళ్ళ గురించి. బాగుంది కదా. ఇక్కడ మనకి బొబ్బులు కూడా కనిపిస్తుంది, అల్లూరి సీతారామరాజు కనిపించారు చూస్తారా. బొబ్బులు ఎందుకన్నా అంటే మాది పార్వతీపురం అండి, మన జిల్లా. సో అందుకోసం నేను బొబ్బుల గురించి స్పెసిఫిక్గా అక్కడ మెన్షన్ చేస్తాను. చూడండి మయన్మార్లు ఎవరు వెళ్ళారు. కమింగ్ బ్యాక్ టు, సో ఇక్కడ ఈయనకి ఇన్వైట్ వస్తుందండి, ఇలాగ గురువు గారిని కలుద్దామని, ఒక గురువు గారు తెలుసు అని చెప్పేసి శివాజీ గారి వస్తే శివాజీ గారు మా గురువు గారిని కలుస్తారనమాట. సో ఆ పోస్టర్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అది ఒకటి. మనకి ఇప్పుడు హైదరాబాద్ నిజాం ప్రభువులు శివాజీ గారికి స్నేహం చేశారన్నమాట. ఇది మీకు అదే పోస్టర్. సో ఇక్కడ చూసారు కదా, గోల్కొండ కోటలోనే అని చెప్పేసి ఒప్పందాలనేవి. సో శివాజీ గారు గురించి యొక్క శక్తిని తెలుసుకొని నిజాం ప్రభులు ఏం చేస్తారంటే శివాజీ గారికి లొంగిపోతారన్నమాట. సో అది. సో అక్కడ చూసారు కదా, ఏనుగుతో ఫైటింగ్. వన్ ఆఫ్ ద శివాజీ గారి ఏమంటారు ఉంటారు సైనికులు పోటీ చేసింది అది. అక్కడ ముందు చూసారు కదా, అమ్మవారిని దర్శనం చేసుకోవడం శివాజీ గారు, అక్కడి నుంచి తిరుపతి వెళ్ళడం, తిరుపతి దర్శనం చేసుకోవడం, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కోటలు ఉన్నాయండి. ప్రతాప్గఢ్ కోట, శివనగిరి కోట, రాయగఢ్. ఈ కోటలు ఎంత బాగా చూపించారంటే మీకు చాలా ఫీల్ వస్తుందండి. ఇది ఆర్టిఫిషియల్ అవ్వచ్చు, అప్పుడు కానీ మనకి మంచి టెక్నాలజీ ఉందంటే, ఈ డ్రోన్ సిస్టమ్స్ కానీ క్యాప్చరింగ్ అని ఉంటే మామూలుగా ఉండదు అసలు. ఎంత బాగున్నాయంటే అవన్నీ, అందుకోసం ఇవన్నీ క్యాప్చర్ చేశాను. ఆ ఫోటో ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మీకు ఏమైనా చదవాలనిపిస్తే మీరు ఒకసారి పాస్ చేసి అక్కడ మీరు చదవచ్చండి. సో ఏ విధంగా అక్కడికి వెళ్ళారు, అక్కడ ఏ విధంగా రాజ్యం స్థాపించారు, ఏ విధంగా అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు, అవన్నీ మాత్రం చాలా బాగున్నాయండి. అవి ఇటువంటివి చూస్తే అందుకంటే అవి నిజంగా మనం ఆ పూణే వెళ్ళి, ఇవన్నీ మ్యాక్స్ అన్ని పూణేలో కవర్ అవుతాయి. పూణే వెళ్ళి మీరు నేను మహాబలేశ్వర్ వెళ్ళానండి. మహాబలేశ్వర్ వెళ్ళాను కానీ అక్కడ కోట అయితే మిస్ అయ్యాను నేను ఆ టైంకి. మహాబలేశ్వర్ కూడా పూణే మహాబలేశ్వర్ దగ్గర కూడా ఒక కోట ఉంది.
ఇది శివాజీ ధ్యాన మందిరం అండి. ఇప్పుడు శివాజీ గారు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో, శ్రీశైలం వచ్చారో, ఇది పాతది, ఓల్డ్ అనమాట ధ్యాన మందిరం ఫోటో. ఇప్పుడు చూసేది వాళ్ళు రెన్యువేట్ చేశారు. ఇక నాకు అమ్మవారి ముందు ఆయన ధ్యానం చేయడం, అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆయనకి ఖడ్గాన్ని బహుకరించడం, మీకు ఖడ్గం రైట్ సైడ్ బ్లూ కలర్లో కనిపిస్తుంది మీకు, ఖడ్గాన్ని బహుకరించడం, అవన్నీ ఇక్కడ ఉంటాయండి. ఇది అమ్మవారి కాదండి, ఇప్పుడు శివుణ్ణి ఆరాధించే ఆవిడ పేరు మర్చిపోయాను నేను, ఆవిడ కన్నీరు దారండి. అక్కడైతే నేను మీకు వీడియో చూశారు కదా, అక్కడ చాలా రావి చెట్లు ఉన్నాయి, ఓన్లీ రావి చెట్లు ఉన్నాయి. ఆ రావి చెట్ల కోసం నేను అక్కడ వీడియో తీసేయించాను. ఇది మీకు తెలిసిందే కదా, మనకి పాలధార పంచదార అంటాం కదా, సో ఆ పాలధార పంచదారకి అక్కడికి వెళ్ళాము. ఆ పాలధార పంచదార ఇన్ఫర్మేషన్ అది, అక్కడ గవ్వలు అవన్నీ అమ్ముతుంటే అవన్నీ క్యాప్చర్ చేశాను. ఇక్కడ మా బాబాయ్ చెప్పేది ఆటగాడని, ఆయన ఏమో 2 క్యాటర్ బాల్ తీసుకున్నాడు. అది చూడగానే నాకు చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చాయి. క్యాటర్ బాల్ అని మా సైడ్ ఉండేవారంటే, అంటే ఊరు తిరిగే వాళ్ళు ఆ క్యాటర్ బాల్ పట్టుకొచ్చి ఉడతల్ని చంపేవారు. ఉడతల్ని చంపేసి ఆ స్కిన్ తీసి ఆ స్కిన్ బొమ్మ కంటించి ఆ బొమ్మల్ని అమ్మేవాళ్ళండి. తెలుసు కదా మీకు, రాయి మీద రాయి పెట్టి అలా 7 రాళ్ళు పెడితే మనకి ఇంటి వాడు అవుతారని, ఇల్లు కొనుక్కుంటామని, ఇల్లు కట్టుకుంటామని మనకు ఒక ఇది ఉంది కదా. సో అవి అన్నమాట, అక్కడ చాలా ఉన్నాయి, అందుకోసం దాన్ని క్యాప్చర్ చేశాను. బ్యాక్ టు లొకేషన్స్. ఈ ప్లేస్ అండి, నేను ఇప్పటికి 3 times వెళ్ళానండి శ్రీశైలం. 3 timesలో కూడా ఎప్పుడు నేను ఇక్కడికి వెళ్ళలేదు. వెళ్ళిన పర్పస్ వేరు, కానీ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దీనికి నేను తమ్ముడు సాయి డాక్టర్ ఉన్నాడు కదా, ఆడికి థ్యాంక్స్ చెప్పాలండి. ఆయనకే కాదు, సంతోష్కి కూడా చెప్పాలి. ఎందుకంటే ఎంత పీస్ఫుల్ ఉందంటే, మీరు అక్కడ ఒక 1/2 hour కూర్చుంటే చాలండి. మీరు ఆ తెప్పలోకి వెళ్ళి మీరు జర్నీ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది మీ ఇష్టం. బట్ అక్కడ కూర్చొని అలా వ్యూ చూసుకుంటండి. అంటే అది మనకి వాటర్ లేనప్పుడు వెళ్ళాలి. అవర్ బ్యాడ్ లక్, అక్కడ అది గేట్స్ ఓపెన్ చేయలేదు. ఇక్కడ లక్ ఏంటంటే అలా ఓపెన్ చేయకపోతే మనం ఈ వ్యూ చూడొచ్చు. ఇటు సైడ్ అంతా వ్యూ లేదు, జస్ట్ నేను ఆ బ్రిడ్జ్ని కవర్ చేయడానికి, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కొండలను కవర్ చేయడానికి తీసింది తప్ప. కానీ మీరు ఫేసింగ్ మన డ్యామ్ కాసి పెడితే మాత్రం చాలా అంటే చాలా నచ్చిందండి. మీకు ఇది కవర్ అయితే మళ్ళీ మీకు కవర్ అవ్వచ్చు. ఒకసారి చూడండి, కవర్ అవుతుంది, మళ్ళీ వీడియో వస్తుంది చూడండి. ఎంత బాగుంది, ఎంత పీస్ఫుల్గా ఉంది. ఇక్కడికైతే మీరు కంపల్సరీగా వెళ్ళండి. జస్ట్ అలా కిందకి వెళ్ళి చూసి పైకి వచ్చేయండి. ఒక పావు గంట 20 minutes ఉంటే చాలు. మీకు తెలుసు కదా, ఆ డ్యామ్ పైన మనకి మేము ఫిష్ ఫ్రై చేసుకున్నామండి, చాలా బాగుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే బేరం అయినప్పుడు ఒకలాగా, బేరం ఆడినప్పుడు ఒకలాగా ఉంటారండి. అంటే ఆడిన తర్వాత ఒకలాగా ఉంటారు, తెలుసు కదా. చేపలేమో కొన్ని పెద్దవి ఇస్తారు, కొన్ని చిన్నవి ఇస్తారు. అక్కడ డ్రై ఫిష్, సీ ఫిష్ ఉంది, సముద్రం చేపలు ఉన్నాయి, ఏటి చేపలు ఉన్నాయి. సో ఇక్కడ ఏం మాట్లాడను, ఇక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఇది అందువేలో మనకి హనీ అమ్ముతారండి రిటర్న్లోనే. సో హనీ దగ్గర వైల్డ్ హనీ అని చెప్పేసి సమ్ డిఫరెంట్ ఫ్లేవర్డ్ హనీస్ కూడా ఉన్నాయండి. ఫ్లేవర్డ్ హనీస్ అంటే వీళ్ళు ఫ్లేవర్ వేయరండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ అండి, నేను ప్రమోట్ చేయట్లేదు. ఇది ఏంటంటే ఈ బాక్స్ ఉంటుంది కదా, మన హనీ బాక్స్, తేనె బాక్స్ ఉంటుంది కదా, తీగ బాక్సులు, ఆ తేనె తీగ తీసుకుని ఆ ఫ్లవర్స్ దగ్గర పెడతారండి. ఆ ఫ్లవర్స్ దగ్గర పెట్టి వాటిని కవర్ చేస్తారండి. అంటే రాని తీగని ఆ బాక్స్లో ఉంచేస్తారు. సో రిమైనింగ్ తేనె తీగలు ఉంటాయి కదా, ఆ ఈగలన్నీ కూడా ఈ ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళి అవి క్యాప్చర్ చేసి ఆ బాక్స్లోకి వెళ్తాయండి. అలాగే వీళ్ళు ఫ్లేవర్ని క్యాప్చర్ చేశారండి. అది ఇన్ఫర్మేషన్, అది మీరు అవి అప్ టు యూ అనమాట. అవి కొనొచ్చా మీ ఇష్టం అండి. జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంతే, నాట్ ప్రమోటింగ్ ఎనీథింగ్. ఓకే, అక్కడ ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో మీకు ఒకటే బాక్స్లో ఉంటాయండి, అన్ని బాక్స్లో ఉన్నాయి తేనెటీగలు, ఒక్క బాక్స్లో మాత్రమే ఉన్నాయి. చెప్పేది కదా, సమిష్టి రెస్టారెంట్ అండి. ఇక్కడ మీకు ఈవీ పాయింట్ వస్తుంది. ఇది మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు పెట్టుకున్నాం. సో దీస్ ఆర్ ది 5 members. వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అండి. మాకు దిష్టి తగలకుండా కారుకు ఒక నిమ్మకాయ, కారు జాగ్రత్తగా తీసుకొచ్చింది కదా, కారుకు ఒక నిమ్మకాయ, మా కోసం ఒక నిమ్మకాయ దిష్టి తీసుకున్నాం. దిస్ ఈజ్ ఫర్ శ్రీశైలం ట్రిప్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సో నెక్స్ట్